హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక న్యూ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో ఏంటంటే ఎప్పుడు కాకరకాయ కర్రీ అలా చేసుకుంటే కన్నా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి, కాకరకాయ కారం. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి కాకరకాయలతో. ఫస్ట్ కాకరకాయల్ని ఇలా మొత్తం పీల్ చేసేసుకోవాలి. దానిలోనే మనకి చేదంతా ఉంటుంది కాబట్టి సో మనం చేదు ఏమీ లేకుండా పీల్ చేసేసుకొని సో అటు ఇటు కట్ చేసేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి రౌండ్గా. సో ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలాగ కట్ చేసుకోవాలి రౌండ్గా. సో ఏదైనా కాయ అనేది ముదురుగా ఉంటే మనం మధ్యలో సీడ్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. సో బాగానే ఉంటే బాగానే ఇలాగే ఉంచేసుకున్నా పర్లేదనమాట. సో ఇలా అన్ని కాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాము. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం టైం ప్రాసెస్ అనే చెప్పచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో ఆయిల్లో మనం వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో అన్నీ వేసేయకుండా కొన్ని కొన్ని మనం ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. సో అటు ఇటు మనకి కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి, వైట్ అయితే ఎక్కడ కనిపించకుండా. సో అలా అయితే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితే మనకి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో మనం కరివేపాకులను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో దీనిలోనే మనం కరివేపాకులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం డార్కిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కాకరకాయ కారం అని చెప్పాను కదా, ఇప్పుడు మనం కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ పల్లీలు ఉంటాయి కదా, వేరుశనగకాయ గుళ్ళు, వాటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి పట్టు వదిలేదాకా. సో వీటిని నార్మల్గా ఆయిల్లో కాకుండా నార్మల్గా వేయించేసుకోవచ్చు. సో ఇలా మనకి ఇలా పట్టుకుని ఇలా అంటే పట్టు వదిలే వరకు మనం చేసుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మనం మంచిగా ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ స్పైసీకి తగ్గట్టు మనం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఒక పౌడర్ని అయితే తయారు చేసేసుకోవాలన్నమాట. సో ఈ పౌడర్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని దానిలో యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది, ఈ కారం స్మెల్. సో ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా బాగా నచ్చుతుంది మీకు. సో ఇదనమాట, మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ రెండింటిని. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలుపుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఆ ముక్కలకి బాగా ఆ కారం పట్టే వరకు మనం కలుపుతుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఫ్రిడ్జ్లో మనం ఒక 2-3 డేస్ అలా మనం స్టోర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే ఏం మారదు, అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారంతో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.